దొరన్న మాటంటే మాటేరో దొరన్న మాట, అది కత్తి మీద సామురో దొరన్న బాట. కంటక నైజాము నోడించి ఆ ఊరి దొరల ఉరికించి, ఆ ఎట్టి చేసిన మట్టి చేతులను మరతుపాకులు చేసిండు. ఎన్ని దొరల గడిలు కూల్చిండో తెలంగాణ గడ్డ, ఎన్ని తుపాకి తూటాలు పేల్చిండో సాయుధ పోరు బిడ్డ. ఈ దొరన్న అని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో బయ్యారం పక్కన ఉన్నటువంటి వీళ్ళంతా అరుణోదయ సంస్థ నుంచి ఉన్నారు కాబట్టి ఆయన దొరన్న చనిపోయినప్పుడు రాసిన పాట యశ్పాల్ అన్న రాసిండు, సాయచంద్ అన్న పాడిన పాట ఇది. అదొక పాట, బాలగోపాల్ సార్ పాట కూడా ఒకటి ఉంటుంది, జయరాజ్ అన్న రాసిన పాట బాలగోపాల నీకు అని ఒక పాట ఉంటుంది. ఓకే, అంటే అన్న ఆల్మోస్ట్ అందరు రచయితలు కూడా ఎంకరేజ్ చేస్తాడు ఆయన రాసినప్పటికీ, ఆయన ఇది చేస్తుంది. అవును, అంటే చాలా. కానీ సాయి చందన్ చనిపోయినా, గద్దరన్న చనిపోయినా, ఇంకో కళాకారులు ఎవరు పేరున్న, ఇప్పుడు అందశ్రీ గారు రీసెంట్గా రాసినావా? అందశ్రీ గారిది రికార్డ్ అయిందా? అయిందిగా, నువ్వు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చినావు ఒకసారి గుర్తు చేయదు. అవును, నేనే చెప్తాను, నేనే అడిగిన, నేను చెప్తానా వాయిస్ ఓవర్. అక్షరాలు రాని పాట అందెలై మోగింది, పశుల కావలున్న పాట లోకమంతా తిరిగింది, అమ్మాయ్యలేని పాట రాష్ట్రగీతమైంది, ఆకలికి ఏడ్చిన పాట అద్భుతాలు చేసింది, అమ్ముడేవోని పాట డాక్టరేటు పొందింది, అందే శ్రీ సారు జోహారు జోహారు, ఓ అందే శ్రీ సారు మా తెలంగాణ కబీరు, అందే శ్రీ సారు జోహారు జోహారు, ఓ అందే శ్రీ గారు మా తెలంగాణ కబీరు. అక్షరాలు రాని పాట అందెలై మోగింది, పశుల కావాలున్న పాట లోకమంతా తిరిగింది.